సీతారామం బ్లౌజ్ ఇదిగోండి. పీటర్ పాన్ కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం. నాకు చాలా కమెంట్స్ అయితే వచ్చాయి ఈ వీడియో గురించి. స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజీ. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే ఇదిగోండి, సీతారామం బ్లౌజ్ కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాం ఈ వీడియోలో. నేనైతే 5 years బేబీకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేసా. లేట్ చేయకుండా స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇది. ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ మీద అయితే కట్ చేసుకుంటాము. ఇదిగోండి, పాప లెంత్ ఇక్కడ 5.5 అంటే నేను 6 ఉండేటట్టు అయితే తీసుకున్నాను క్యాన్వాస్ పేపర్. ఇదిగోండి, ఫస్ట్ 2.5కి అయితే ఇలా ఒక చిన్న డాట్ పెట్టి ఇక్కడ నెక్ విడ్త్ నేను 2.5 తీసుకున్నా. నెక్స్ట్ షోల్డర్ మొత్తం అయితే 5.5 వచ్చేటట్టు అయితే తీసుకోండి. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ లెంత్ వచ్చేసి నేను 3.5 అయితే తీసుకుంటున్నా. చిన్న పాపనే 3.5 తీసుకుంటున్నా నేను ఇక్కడ. 5 years బేబీ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు పెద్ద వాళ్ళకు గుర్తే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇదిగోండి 2.5 ఇక్కడ. ఇప్పుడు ఈ ఎల్ షేప్లో బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇదిగోండి 3.5 వేసా కదా నేను. మీరు 2.5 వరకే స్ట్రైట్ లైన్ వేసుకోండి. నేను మర్చిపోయి 3.5 వరకు అయితే బాక్స్ వేస్తున్నా కదా ఇక్కడ. యాక్చువల్లీ నేను 2.5 తీసుకున్నా, కానీ అది మర్చిపోయి అట్లా అయ్యింది. మీరు అట్లా చేసుకోవద్దండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇదిగోండి 2.5 వరకు ఇలా ఒక లైన్ వేసుకొని ఇప్పుడు ఇందులో బోట్ నెక్ వచ్చేటట్టు అయితే డ్రా చేసుకోండి. మీకు బోట్ కావాలి అంటే బోట్, లేకపోతే నార్మల్ కావాలి, నార్మల్ రౌండ్గా అంటే రౌండ్గా డ్రా చేసుకోండి. ఇదిగోండి, నెక్స్ట్ ఇలా వీడియోలో చూపించినట్టు ఇంకోసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ దగ్గర నుంచి 1 inchకి అయితే పెట్టుకోండి. మన కరువు వచ్చేటట్టు అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా వీడియోలో చూపించినట్టు 2.5కి అయితే మన కాలర్ మీకు ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్. ఇప్పుడు నాకు ఇక్కడ కర్వ్స్ దగ్గర కొంచెం ఎక్కువ రావాలి అనుకుంటున్నాను కాబట్టి 2.5 అయితే పెట్టుకుంటున్నా. మీకు తక్కువ కావాలి, ఇంకా అంతకంటే ఎక్కువ కావాలి అంటే 3 పెట్టుకోవచ్చు. ఇంతకంటే తక్కువ కావాలి అంటే 2 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇదిగోండి షోల్డర్ దగ్గర వరకు 2 వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 2.5 2 అట్లా తగ్గించుకుంటూ అయితే వెళ్ళిన పైకి. ఇప్పుడు ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ అయితే తీసుకొని డ్రా చేసుకుంటున్నా. ఇదిగోండి ఇలా. మీకు అర్థమవుతుంది కదా మనకు ఏ డిజైన్ కావాలి. ఇప్పుడు నేను కలిపి అయితే కట్ చేసుకుంటున్నా 2 సైడ్లు. వద్దు మాకు సపరేట్గా కావాలి అన్న అలా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి అక్కడ 1, ఇక్కడ 2.5 ఇలా ఇంకా పైకి వెళ్ళే కొద్దీ 2 inches వరకు అయితే పెట్టుకుంటున్నా. ఇంతే గైస్ మెజర్మెంట్స్. మీకు అర్థం అవ్వాలి అని మరి ఇంకొక దాంట్లో నీట్గా అయితే డ్రా చేసిన 2.5 వరకు. ఇదిగోండి ఇంకా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అవుట్లైన్స్ మొత్తం అయితే కట్ చేసుకోండి. అలా ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. ఇదిగోండి ఇలా. మీకు ఇప్పుడే షేప్ ఏమైనా ఇంకొంచెం కట్ చేసుకోవాలి, ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు డిజైన్ అది ఒక్క సైడే మనం డ్రా చేసుకుని ఉంటాం కదా. ఇంకొక సైడ్ కూడా మనకు ఆ డిజైన్ కావాలి అంటే ఇప్పుడు ఇదిగోండి ఇటు ఉన్న డిజైన్ అటు సైడ్ కూడా రావాలి అంటే ఇలాంటి ఒక లైట్, ఒకవేళ మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి, ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఆ లైట్ మీద ఈ క్యాన్వాస్ పేపర్ని పెట్టి అయితే డ్రా చేస్తే ఇదిగోండి ఇలా 2 sides అయితే వస్తుంది. అంటే కింద సైడ్ ఉన్నది మనకు పైన సైడ్ నీట్గా కనిపిస్తుంది అనమాట కింద అలా ఫ్లాష్ లైట్ పెట్టడం వల్ల. ఇదిగోండి ఇలా డ్రా చేసుకుని 2 sides అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్యాబ్రిక్ మీద ఎలా స్టిచ్ చేయాలన్నది చూసుకుందాము. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం కాలర్ పైన డ్రెస్ పైన ఏది కనిపించాలి అనుకుంటున్నామో ఆ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. సేమ్ ఇంతనే లైనింగ్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇది రాంగ్ సైడ్న పెట్టి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే స్టిచ్ చేయండి. స్టిచ్ చేసేటప్పుడు పేపర్ అటు ఇటు కదలకుండా ఉండాలి అని అంటే ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకోకపోతే ఇదిగోండి జస్ట్ ఇలా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి. ఈ అవుట్లైన్ మొత్తం ఒక స్టిచ్ అయితే వేసేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ క్యాన్వాస్ పేపర్కి. ఇదిగోండి నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, దాని కింద లైనింగ్ ఉంది.
నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ స్టిచ్ ఎలా అయితే కార్నర్స్ వేసుకున్నామో జస్ట్ అవుట్లైన్ అలా స్టిచ్ అయితే వేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోండి. ఇదిగోండి గాయ్స్, ఇలా కొంచెం కర్వ్ తీసుకుంటూ అయితే ఇలా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది మొత్తాన్ని అయితే కట్ చేసేయండి. ఇది కట్ చేసి ఇదిగోండి మొత్తం ఎక్స్ట్రా మొత్తం కట్ చేసిన తర్వాత మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మొత్తం కట్స్ అయితే పెట్టండి అక్కడక్కడ. ఇలా కట్స్ పెట్టడం వల్ల షేప్ పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది మనకు. ఇక్కడ మిడిల్లో కట్స్ నీట్గా పెట్టుకోండి. మిడిల్లో నీట్గా వస్తే డిజైన్ మొత్తం నీట్గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ సేఫ్టీ పిన్స్ మొత్తం తీసేసి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి, ఉల్టా చేసుకోవాలి. ఇదిగోండి రివర్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, లేకపోతే అది మనం కట్స్ పెట్టుకొని ఉంటాం కదా, అది చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. గైస్, ఈ వీడియో చూస్తున్న మీకు ఇది ఎంత పనిలే, చాలా ఈజీ పని అని అనుకుంటారు కదా చాలామంది. కానీ ఏ పని చేసే వాళ్ళకు ఆ పని కష్టంగానే ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తా. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, అరే బ్యాంక్లో జాబ్ చేసేటోళ్ళు చల్లగా ఏసీ కింద కూర్చొని భలే చేస్తారు అని అనుకోండి. ఆ జాబ్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది అన్నది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. వాళ్ళు నా గురించి ఏమనుకుంటారంటే, ఈ అమ్మాయి స్టిచ్చింగ్ చేస్తుంది, వెంటనే వీడియోస్ అప్లోడ్ చేస్తుంది, ఈ అమ్మాయి పని బాగుంది అని అనుకుంటారు. కానీ నా జాబ్లో స్ట్రెస్ ఎంత ఉంటుందని నాకే అర్థమవుతుంది. అట్లా ఏ జాబ్ చేసే వాళ్ళకు ఆ జాబ్ కష్టమే, పక్క వాళ్ళది ఈజీగా అనిపిస్తుంది. మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఒక సామెత అయితే వస్తుంది కదా, గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది నొప్పి, చూసే వాళ్ళకి కాదు అని. అర్థమైందా? ఇదిగోండి ఇంకా లోపల ఒక లైన్ అయితే మనం వేసుకున్నాం కదా క్యాన్వాస్ పేపర్తో, అక్కడ ఒక స్టిచ్ అయితే వేసేయాలి, అప్పర్ స్టిచ్ వేసేయాలి, క్యాన్వాస్ పేపర్తో వేసిన స్టిచ్ వేసేయాలి. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. క్యాన్వాస్ పేపర్ కంటే నేను కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకున్నా, ఇంకా క్యాన్వాస్ పేపర్ కదలకుండా ఉండాలి అని ఒక స్టిచ్ అయితే వేసి ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసా. అందరు మనుషులు ఒకేలా ఉండరు కదా, సో కొందరు ఉంటారు అట్లా ఒకరి పని తక్కువ ఒకరి పని ఎక్కువ అని చూసేవాళ్ళు. ఎవరి పని వాళ్ళకి నిజంగా స్ట్రెస్ ఉంటుంది గాయ్స్. ఇదిగోండి ఇప్పుడు మన కాలర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డ్రెస్కి ఎలా స్టిచ్ చేయాలన్నది చూపిస్తా. ఇదిగోండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్న పెట్టి నేను లైనింగ్ కట్ చేసుకున్నాను ఫస్ట్. సో లైనింగ్ని ఇలా పెట్టేసి మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ అటాచ్ చేసుకొని ప్రిన్సెస్ కట్ కూడా స్టిచ్ చేసేయాలి. కొంచెం లాగ్ అనిపిస్తే వీడియో స్కిప్ చేయకండి. నిజంగా చూసే వాళ్ళకు ఈ జాబ్ చాలా ఈజీ అనిపిస్తుందేమో, ఈ వీడియోస్ ఎడిటింగ్ అప్లోడింగ్, కానీ దీంట్లో ఉన్నంత స్ట్రెస్ మరి దేంట్లో ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ అయితే దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసేయండి గైస్. ఇట్లా దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి పైన మిడిల్లో ఒక కట్ అయితే పెట్టండి. ఇలా కట్ పెట్టడం వల్ల మనకు డిజైన్ మధ్యలోకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న కాలర్ని కూడా హాఫ్కి ఇలా కట్ చేయండి. ఇప్పుడు ఈ రెండు కట్స్ ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి. ఇదిగోండి ఇలా ఈక్వల్గా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం మర్చిపోకండి. ముందే ప్రిన్సెస్ కట్ మొత్తం రెడీగా పెట్టుకున్న తర్వాత కలర్ స్టిచ్ చేసుకోండి, మీకు ఈజీ. ప్రిన్సెస్ కట్ అయితే స్టిచ్ చేసేసుకోండి 2 sides. ఇదిగోండి గాయస్, ఏ పని అయినా మనం కష్టపడందే రాదు, ప్రతి పనిలో కష్టం ఉంటుంది. సో మనం కష్టపడిన తర్వాత దాని ఫలితం అయితే ఆశించాలి. ఇదిగోండి ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. మనం ఇదిగోండి కాలర్ రాంగ్ సైడ్ ఉండాలి, దాని కింద మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఉండాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. మనం నెక్ ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే స్టిచ్ మీద వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత కొంచెం వీడియో ఫాస్ట్ మోడ్లో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఇంకొంచెం డీటెయిల్డ్గా బ్లౌజ్కి నెక్స్ట్ నా బ్లౌజ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, నా మెజర్మెంట్స్ యూజ్ చేస్తూ అన్నది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే వీడియో అప్లోడ్ చేస్తాయి. ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేసి ఇదిగోండి ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసి అక్కడక్కడ లోపల ఫ్యాబ్రిక్ లోపల కట్స్ అయితే పెట్టేయండి. మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా అయితే పెట్టాలి కట్స్. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇలా అని పైన ఒక స్టిచ్ అయితే వేసేయండి. లైనింగ్ సైడ్ స్టిచ్ వచ్చేటట్టు అయితే చూసుకోండి. ఇలా అంటే లైనింగ్ సైడ్ అయితే వచ్చేస్తుంది లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్.
ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మీరు లైనింగ్ మీద స్టిచ్ వచ్చేటట్టు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు రైట్ సైడ్కి మొత్తాన్ని ఇలా మొత్తం ట్యాప్ చేయండి. ఇప్పుడు దీనికి ఒక అప్పర్ స్టిచ్ అయితే వేయాలి. ఈ అప్పర్ స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం నీట్గా అయితే వేసుకోండి గైస్. ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేటట్టు అయితే వేసుకోండి. ఎందుకంటే మనం జస్ట్ ఇట్లా స్టిచ్ చేయాలి కదా, కొంచెం హార్డ్ వర్క్ చేసాము అంటే ఫినిషింగ్ ఇంకొంచెం మనసు పెట్టి ఫినిషింగ్ నీట్గా ఇచ్చుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఒక 3 బటన్స్ అయితే స్టిచ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంతే పీటర్ పాన్ కాలర్ సీతారామం బ్లౌజ్ కాలర్ స్టిచ్ చేయడం ఇంతే ఈజీ. దీన్ని ఫ్రాక్ మొత్తం ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. 2 లేయర్స్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఈ వీడియోలో మీకు కాలర్ అర్థం అవ్వాలి అక్కడ దాకా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ అని ఫాలో చేసుకోండి. నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ అండ్ బ్లౌజ్ క్లాసెస్ కూడా ఉంటాయి. నా ఛానల్లో వచ్చే వీడియోస్ మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. వీడియోస్ నేను ఇలా అప్లోడ్ చేస్తే మీకు ఎలా అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హెల్తీ, బీ హ్యాపీ.